నమస్తే అండి. రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో ఒక 302 అఫెన్స్ మరియు 120B ఈ కేసులో బెయిల్ అప్లికేషన్ డిసైడ్ చేసేటప్పటికి అప్పటికి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ చాలాసార్లు డిస్మిస్ చేయడం జరిగినది. వాళ్ళు 4 years జైల్లోనే ఉన్నారు. అప్పటికి కేసు ఛార్జ్షీట్ వేసి లోయర్ కోర్టులో కేసు ట్రయల్కి వచ్చి ఉన్నది. కేసుకు ట్రయల్కి వచ్చినప్పటికీ వీళ్ళు కౌన్సిల్ కూడా ఎంగేజ్ చేసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు కాబట్టి, జైల్లోనే ఉండిపోయారు కాబట్టి ప్రాపర్గా అడ్వకేట్ ఎంగేజ్ చేసుకొని ఆ కేసుని కంటెస్ట్ చేసేదానికి కూడా సరిగ్గా పర్సూ చేయలేకపోతున్నారనే ఉద్దేశము. మరియు రిమైనింగ్ గ్రౌండ్స్ ఏంటంటే, వీళ్ళను బెయిల్పై రిలీజ్ చేసామనుకోండి, వీళ్ళు విట్నెస్లు ప్రభావితం చేస్తారని కానీ, లేకంటే కనుక ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారనే ఉద్దేశం కానీ ఇటువంటి ఏమి లేదు అనే గ్రౌండ్స్ లేనప్పుడు కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ పెడుతూ, కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లలో స్ట్రింజెంట్ కండిషన్స్ని ఇంపోజ్ చేస్తూ కోర్టు బెయిల్ అప్లికేషన్ అలౌ చేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగినది. అంటే ఏంటి, లాంగ్ పీరియడ్ ఒక 3 years 4 years జైల్లో పెట్టి దాని తర్వాత ట్రయల్ పూర్తి అయినంత వరకు ఇది 302 కదా అని చెప్పి వాళ్ళు అలానే పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ఏదైతే కనుక వాళ్ళ కోర్టులో కేసులో నిరపరాధులుగా బయట రావాలంటే కనుక వాళ్ళు కంటెస్ట్ చేయాలంటే కనుక లాయర్ని ఎంగేజ్ చేసుకుని లాయర్కి అసిస్ట్ చేయాలి. కాబట్టి అదైతే రైట్ ఉన్నది వాళ్ళకి ఆడియో ఆల్టర్మ్ పార్ట్ అని అంటారు దాన్ని. అంటే హియర్ ద బోత్ సైడ్స్, అంటే బోత్ సైడ్స్ను కోర్టు విన్న తర్వాతే తీర్పు ఇవ్వగలుగుతుంది. ఒక సైడ్ నుంచే విని కన్క్లూజన్ చేయలేదు కదా, అప్పుడు ఆ ఆపర్చునిటీ వాళ్ళు కోల్పోతారు కదా. అది చేశారా లేదా అన్నది వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్టేట్ సైడ్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేసి ట్రై చేస్తారు. వీళ్ళు పలానా తప్పు చేశారు, పలానా నేరం చేశారని చెప్పి వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఇద్దరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. కాబట్టి ఆ రైట్ కూడా వాళ్ళకి కట్టెలు అవుతుంది వాళ్ళు జైల్లోనే ఉండటం వల్ల అని చెప్తూ రిమైనింగ్గా స్ట్రింజెంట్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తూ బెయిల్ ఇవ్వడం జరిగినది. అంటే ఏంటి, ఇట్లా సీరియస్ అఫెన్స్లలో మినిమం ఇయర్స్ టుగెదర్ బెయిల్ కూడా రాదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, నేరాలలో పార్టిసిపేట్ చేయకూడదు అనేది మా యొక్క మనవి. నమస్తే అండి, ఉంటానండి.